హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఛాంపియన్ ట్రోఫీ 2025లో సెకండ్ మ్యాచ్ అయిన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడక్షన్ చూద్దారు. సో మనందరికీ తెలుసు, ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇది సెకండ్ మ్యాచ్. సో మనందరికీ సో చాలా ఆసక్తిగా చూస్తున్న మ్యాచ్ అయితే పాకిస్తాన్ వర్సెస్ ఇండియా. సో దానికన్నా ముందు మనకి మినీ పాకిస్తాన్ కి మనం బంగ్లాదేశ్ ని పిలుస్తాం యాక్చువల్గా చెప్పాలి అనుకుంటే. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ లో ఇండియానే మెయిన్ ఫేవరెట్ గా అయితే బరిలోకి దిగుతుంది. సో మనందరికీ తెలుసు. సో ఈ మ్యాచ్ కోసం అయితే నేనైతే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. సో ఈ మ్యాచ్ గురించి మనం మీరెన్ని డీటెయిల్స్ చూద్దారు పదండి. సో ఈ మ్యాచ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. లైక్ అంటే బోత్ టీమ్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో అందులో మన ఇండియా అయితే చాలా ఉత్సాహంగా ఉంది. సో ఆల్రెడీ సో లాస్ట్ మ్యాచెస్ విన్ అయిన ఫామ్ లో అయితే ఉంది. సో మన కీ ప్లేయర్స్ చూసుకుంటే కనుక ప్రొడక్టెడ్ 11 టీమ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో మెయిన్ అంటే ఇక్కడ కాంబినేషన్ చూసుకుంటే అటు ఆల్రౌండర్స్ కానీ, బౌలర్స్ కానీ, స్పిన్నర్స్ కానీ, పేస్ బౌలర్స్ కానీ, అలాగే బ్యాట్స్మెన్స్ కానీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే మన 8th వరకు బ్యాటింగ్ చేసే కెపాసిటీ అయితే ఉంది, 8th బ్యాట్స్మెన్స్ వరకు. సో ఇక కీ ప్లేయర్స్ చూసుకుంటే మనకు తెలుసు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సో అలాగే శుభ్మన్ గిల్ మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. సో అలాగే హార్దిక్ పాండ్యా కూడా ఫామ్ లో ఉన్నాడు. సో ఈ 5 బ్యాట్స్మెన్స్ అయితే మనకి కీ బ్యాట్స్మెన్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే మనందరికీ తెలుసు, హర్షదీప్ సింగ్ కానీ, సో అక్షర్ పటేల్ కానీ, సో రవీంద్ర జడేజా కానీ. సో అక్షర్ పటేల్ అండ్ హర్షదీప్ సింగ్ మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. షమీని చూడాలి. షమి కూడా వన్స్ ఫామ్ లోకి వస్తే ఇంకా మనకు తిరిగి ఉండదు. ఇక కుల్దీప్ యాదవ్ కూడా స్పిన్ బౌలింగ్ మన అందరికీ తెలుసు. సో ఓవరాల్ గా చూసుకుంటే అటు బ్యాటింగ్, బౌలింగ్, ఆల్రౌండర్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు మన టీము. ఇక నెక్స్ట్ బంగ్లాదేశ్ చూసుకుంటే ఈ టీం కూడా బాగుందని చెప్పుకోవచ్చు. సో కాంబినేషన్ అయితే బాగుంది, అటు బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఆల్రౌండర్స్ తో. సో ఇక చూసుకుంటే కనుక మనకి కీ ప్లేయర్స్ వచ్చి సౌమ్య సర్కార్ ఉన్నాడు కెప్టెన్, శాంతో, మీరజ్, ముసఫికర్ రహీన్ మంచి ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్. సో ఈ బ్యాట్స్మెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఈ టీమ్ కి. సో వీళ్ళ మ్యాచ్ డిసైడ్ చేసే బ్యాట్స్మెన్స్ అవ్వచ్చు కూడా. సో ఇక బౌలింగ్ చూసుకుంటే రానా కానీ, మహమ్మదుల్లా కానీ, రెహమాన్ కానీ, సో తష్కిన్ అహ్మద్ కానీ, సో మంచి బౌలర్స్ అయితే ఉన్నారు, ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉన్నారు. సో కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో అటు స్పిన్, ఇటు ఫాస్ట్ బౌలింగ్ అండ్ బ్యాట్స్మెన్స్ తో. ఇక స్టాట్స్ చూసుకుంటే కనుక ఈ మ్యాచ్ వచ్చి February 20 2:30 PM కి అయితే స్టార్ట్ అవుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దుబాయ్లో స్టార్ట్ అవుతుంది. సో మనందరికీ తెలుసు ఇది హైబ్రిడ్ మోడ్ అని. సో మన ఇండియన్ మ్యాచెస్ ఓన్లీ దుబాయ్లో జరుగుతాయి. ఇక లాస్ట్ టీమ్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే బంగ్లాదేశ్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ లాస్ అయింది, ఒక మ్యాచ్ విన్ అయింది. బట్ ఇండియా మాత్రం లాస్ట్ 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ విన్ అయింది, 2 మ్యాచెస్ పడిపోయింది. సో ఇక లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే కనుక ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ లో 10 మ్యాచెస్ లో బంగ్లాదేశ్ 3 మ్యాచెస్ విన్ అయితే ఇండియా 7 మ్యాచెస్ అయితే విన్ అయింది. సో నెక్స్ట్ ఇంకా టీమ్ కంపారిజన్ చూసుకుంటే కనుక బంగ్లాదేశ్ లాస్ట్ 10 మ్యాచ్ లో 40% విన్ అయింది, 4 మ్యాచెస్ విన్ అయింది, 236 యావరేజ్ స్కోరు, 321 హైయెస్ట్ స్కోరు, 99 లోయెస్ట్ స్కోరు. బట్ ఇండియా లాస్ట్ 10 మ్యాచ్ లో 50% విన్ అయింది. సో 50% అంటే 5 మ్యాచెస్ విన్ అయింది, 235 యావరేజ్ స్కోరు, 356 హైయెస్ట్ స్కోరు, లోయెస్ట్ స్కోర్ 117. ఇక చూసుకుంటే కనుక వెదర్ రిపోర్ట్ 63% హ్యూమిడిటీ, బట్ 25% రైన్ ఛాన్స్ అన్నాడు. సో చూడాలి. బట్ దుబాయ్ అంటే రైన్ అయితే మ్యాచ్ కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో 25% రైన్ ఛాన్స్ అనేది పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదు మ్యాచ్ కి. సో కాబట్టి మనందరూ మ్యాచ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక స్టాట్స్ చూసుకుంటే ఈ పిచ్ టోటల్ 56 మ్యాచెస్ అయితే జరిగినాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 34% విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 59% అయితే విన్ అయింది. సో కాబట్టి టాస్ అయితే కీలకం అవ్వచ్చు. సో ఈ స్టాట్స్ ని బేస్ చేసుకుని టాస్ నెగ్గిన టీం అయితే బౌలింగ్ చూస్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక ఈ పిచ్ లో వచ్చి యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 214, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 187, హైయెస్ట్ టోటల్ వచ్చి 355 ఫర్ 5 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చి 91 ఫర్ 10 వికెట్స్. దెన్ హైయెస్ట్ చేజ్ వచ్చి 287 ఫర్ 8 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిపెండ్ వచ్చి 175 ఫర్ 4 వికెట్స్. ఇక ఈ పిచ్ లో పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే పేస్ బౌలర్స్ 55% వికెట్స్ తీస్తే, స్పిన్ బౌలర్స్ 45% అయితే వికెట్స్ తీశారు. సో పేస్ బౌలర్స్ 85 వికెట్స్ తీస్తే, స్పిన్ బౌలర్స్ 69 వికెట్స్ అయితే తీశారు. సో ఈ స్టాట్ ని బట్టి ఈ పిచ్ అయితే బోత్ బౌలర్స్ కి ఈక్వల్ గా అనుకూలించే అవకాశం ఉంది. సో కొద్దిగా 5% ఎక్కువ ఉన్నా కూడా. సో కాబట్టి టీమ్ కాంబినేషన్ లో బోత్ బౌలర్స్ అయితే ఇన్వాల్వ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇది ఓవరాల్ గా ఈ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే రిజల్ట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సరే ఆ లింక్ ద్వారా మా ఛానల్లో జాయిన్ అవ్వండి.
మరిన్ని మోర్ అప్డేట్స్ మా ఛానల్ ద్వారా పొందండి.